పడిన నగరం మధ్యలో వదిలేశారు. రాబోయే 7 రోజులు మేము ఇక్కడే గడపబోతున్నాం. ఇక్కడికి చేరుకునేందుకు అది ఒకటే మార్గం. ఇప్పుడు రాబోయే 7 రోజులు మేము ఇక్కడే ఉండబోతున్నాం. మనం ఇది ఎందుకు చేస్తున్నాం? కంటెంట్ కోసం. ఒకప్పటి ఈ అందమైన నగరం యుద్ధంలో బాంబు దాడులు జరిగి ఇలా వెలివేయబడింది. అంటే ఇక్కడున్న మనుషులం మేము, మా కెమెరామెన్ మాత్రమే. మాకు తెలిసినంత వరకు అయితే మేమే. ఇప్పుడు ఈ టెర్రస్ నుండి దిగి మేము మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. మా మొదటి లక్ష్యం ఈ నగరాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం. ఇంకా 7 రోజుల పాటు మేము ఇల్లు అనుకునేలా ఒక సురక్షితమైన చోటును కనిపెట్టడం. అది ఈ భవనాన్ని అన్వేషించడంతో ప్రారంభిస్తున్నాం. సరే, ఈ బిల్డింగ్ లో కింద ఏముందో చూద్దాం. నాకెందుకో ఈ చెక్క కింద ఒక ఫ్లోర్ ఉందేమో అనిపిస్తోంది. అది తెలుసుకోవడానికి ఒకే దారుంది. అయితే సరే, ఇది ఎరగదు కదా. ఉంది. నాకు ఇక్కడ జాంబీలు దాడి చేసాయేమో అనిపిస్తోంది. అంతా చండాలంగా ఉంది. చూడు ఎలా ఉందో. మరికొంత అన్వేషణ తర్వాత మేము ఉండడానికి అనువుగా ఉండే ప్రాంతాన్ని మేము గుర్తించాం. ఇక్కడ బాగుంది. ఇక్కడే మనం షెల్టర్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తోంది. ఇంకా వర్షం నుండి రక్షణగా మనకి పైన రూఫ్ కూడా ఉంది. ఇప్పుడు మాకు షెల్టర్ దొరికింది కాబట్టి తర్వాత మేము చేయాల్సిందల్లా టెర్రస్ పైన హెలికాప్టర్ వదిలిపెట్టిన మా లగేజ్ క్రెట్ ని తెరవడం. దీన్ని త్వరగా ఓపెన్ చేస్తే మనం క్యాంప్ సెట్ చేసుకోవచ్చు. రావడందిగా. వావ్, దీనిలో మనకి 7 రోజుల వరకు సరిపడా సామానం మొత్తం ఉంది. మనం వీటిని ఇక్కడి నుంచి మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి కింద పడేద్దాం. చాండ్లర్, మనకి సరైన డ్రాప్ లైన్ ఉంది. క్రిస్, చూడు ఎలా ల్యాండ్ అవుతున్నాయో. చాండ్లర్, మన డిన్నర్ బెడ్ సరిగ్గా పట్టుకో. దాన్ని కింద పడివద్దు. చాండ్లర్, పడేసావు. అది చూడు తేలుతూ ఎలా వస్తుందో. జోకులు ఆపేసి ఇప్పుడు సీరియస్ గా సర్వైవ్ అయ్యే పని మొదలు పెట్టాలి. ఫైర్ డ్యూటీ ఎవరు తీసుకుంటారు? మేము తీసుకుంటాం. బెడ్ల సంగతి మేము చూసుకుంటాం. క్రిస్ ఆల్రెడీ తన పని మొదలు పెట్టేసింది. క్యాంప్ ఫైర్ విషయానికి వస్తే నాకు పర్సనల్ గా లాక్ క్యాబిన్ అంటే చాలా ఇష్టం. ఈగల్ స్కాట్ కూడా ఇష్టమే. దాని గురించి చెప్పలేదు కదా. మేమిద్దరం అయితే పడుకోవడానికి అనువైన వాటి కోసం వెతుకుతున్నాం. చూస్తుంటే ఇది 100 సంవత్సరాల పాత పరుపులా ఉంది. ఏంటి, నీకు పరుపు దొరికిందా? అవును. ఎక్కడా? ఆ సెకండ్ ఫ్లోర్ లో మూల దొరికింది. అది నువ్వే ఉంచుకోలే. థ్యాంక్స్. ఆ పరుపుని కవర్తో చుట్టేసి, లేదంటే పురుగులు కూడా చంపేస్తాయి మనల్ని. నేను ఈ పరుపుని బరిటో లాగా చుట్టబోతున్నాను. ఇక చాండ్లర్ ఆ పరుపు మీద పడుకునే అవకాశం తీసుకున్నప్పుడు ఇక మిగిలిన వాళ్ళ మా చెక్క తలుపులపై పడుకోవాలని నిర్ణయించుకున్నాం. నువ్వు నాకంటే సౌకర్యంగా పడుకున్నావు అనిపిస్తుంది. అబ్బా, నాకు ఇప్పుడే బ్యాక్ నొప్పి వస్తోంది. నగరంలో మేము ఇంకా అన్వేషించాల్సిన భవనాలు చాలా ఉన్నాయి. రేపు రోజు ఎలా గడుస్తుందో తెలీదు. ఉదయం కలుద్దాం. నగరంలో మా మొదటి రోజు చాలా సాఫీగా సాగినప్పటికీ ఆ రోజు రాత్రి సమయంలో ఏదో వింతగా జరిగింది. మేము నిద్రిస్తున్నప్పుడు మా శిబిరానికి దూరంగా ఉన్న అద్దాలు పగులుతున్న శబ్దానికి మార్క్ ఇంకా కొంతమంది కెమెరా కుర్రాలు మేల్కొన్నారు. ఇది నిజంగా నగరం లోపల మేం మాత్రమే ఉన్నామన్న ఆశ్చర్యం కలిగించింది. ఏంటా సౌండ్? గ్లాస్ పగిలిన చప్పుడు వినిపించింది. అది నీకు కూడా వినిపించిందా? కానీ ఆ విచిత్రమైన శబ్దాలకు మించి ఈ ముందు షెల్టర్ లో పెద్ద గాలుల వల్ల సరిగ్గా నిద్ర పట్టలేదు. మీరెలా నిద్రపోయారు? అస్సలు లేదు. ఇక మేము త్వరగా లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాం. మంచి నిద్ర కోసం మేము కొత్త షెల్టర్ కనిపెట్టడం కోసం సిద్ధమయ్యాం. నేను బ్రేక్ఫాస్ట్ లో మిరపకాయ తినడం ఇదే మొదటిసారి, కానీ నాకు చాలా ఆకలిగా ఉండడం వల్ల పట్టించుకోవట్లేదు. అది సరే, ఆ రాఫ్ట్ రైడ్ తర్వాత ఈ క్యాన్ చిల్లీ గురించి నేను ఇంత ఉత్సాహపడడం చూసావా? నా మెదడు దాన్ని మర్చిపోయినట్టుంది. నీకు థ్యాంక్స్. ఇక పోషక బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము ఇంకా అన్వేషించిన భవనాల్లో కొత్త షెల్టర్ ని వెతకడానికి మా డ్రోన్ తో పాటు బయలుదేరాం. మేము ఇంకా ఆ భవనాన్ని అన్వేషించలేదు, ఆ హోటల్ కూడా అన్వేషించలేదు. ఇక్కడ ఇది నిజమైన నగరంలానే ఉంది. అయితే ఈ భవనాలు స్కాన్ చేస్తున్నప్పుడు మాకు అనుకోని అతిథి ఎదురు పడింది. అక్కడ ఒక పిల్లుంది. అవును, అక్కడ పిల్లి ఉంది చూడండి. నేను డ్రోన్ ని పిల్లి పక్కన ల్యాండ్ చేయబోతున్నా. ఆ షాట్ చూడండి. క్రిస్ చూడు, అది కెమెరాని స్నిప్ చేస్తోంది. ఈ పిల్లికి సర్వైవల్ ఇన్స్టింక్ట్ లేనే లేదు. ఐ ప్రామిస్, మేము ఈ పిల్లికి నటుడిగా ఏం చెల్లించడం లేదు. మేము వీటితో ఆడుకోవడం సరదాగానే ఉంది, కానీ మేము ముందు రాత్రికి చలికి గడ్డ కట్టకుండా ఉండేందుకు షెల్టర్ వెతుక్కోవాలి. కాబట్టి మేము సవాల్ స్వీకరించి షెల్టర్ ని కనిపెట్టడానికి ప్రయాణమయ్యాం. ఇక్కడ ఆగండి, ఏంటిది? ఇది అందంగా ఉంది. ఇది ఒక రకమైన సౌందర్యాన్ని కలిగి ఉంది. ఇది చండాలంగా ఉన్నప్పటికీ అందంగా కూడా కనపడుతుంది. జాంబీ అపోకలిప్స్ సౌందర్యం. అవును, నేను అదే అన్నాను. ఆగండి, అది పూలా? వావ్, ఏంటిది? ఇది చాలా వింతగా ఉంది. ఒకప్పుడు ఇది ఇలా కనిపించేది కాదు. ఇక వెలివేయబడి దశాబ్దాలుగా కుళ్ళిన తర్వాత మనకు కనబడేది ఇదే. మరి ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ సాకర్ మైదానం కూడా ఉందే. స్పోర్ట్స్ అరేనా అనుకుంటా. అది సాకర్ బాలా? ఏయ్, ఓ, నా మొహం పగిలేది. ఈ సాకర్ బాల్ నాకంటే పాతదని నేను పందెం వేస్తున్నాను. ఖచ్చితంగా మనందరికంటే పాతదే. నీ గురించి తెలుసులే మార్, నువ్వు ముసలోడివే. మనకి ఇప్పుడు 2 దారులున్నాయి. మనం ఈ కూలుగా కనిపించే సొరంగాన్ని అన్వేషిస్తూ పరిసర ప్రాంతాలను కూడా చుట్టొద్దామా, లేదా మనకి మిగిలిన ఈ గంట సేపు వెళ్తురులో మనం రాత్రిపూట ఫ్రీజ్ అవ్వకుండా ఉండేందుకు షెల్టర్ సిద్ధం చేసుకుందామా? ఫ్రీజ్ అవ్వకూడదు. అవును, అది మంచి ఆలోచనే. నేను అంగీకరిస్తా. ఇక ఈ రోజంతా కొత్త షెల్టర్ కోసం వెతికిన తర్వాత నగరం ఎంత పెద్దగా ఉందో నేను అర్థం చేసుకోగలిగాను. మేం చివరికి ఇంటిలా భావించే బలమైన స్థలాన్ని కనుగొన్నాం. కాబట్టి మేము ఈ రాత్రి ఫ్రీజ్ అవ్వం. మేము ఇక్కడే ఈ గదిలోనే క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. మనం ఇక్కడే మంట వేసుకోవచ్చు. మనం ఇక్కడే గోడను టాప్స్ తో కప్పేయచ్చు. ఇది సౌకర్యంగా ఉంటుంది. అవును, మార్క్ ఇవన్నీ సిద్ధం చేస్తాడు. నేను మనమన్నాను. కష్టమైన విషయం ఏంటంటే ఇట్రండి,
మా ప్రస్తుత క్యాంపెయిన్ సామానం మొత్తం అదిగో అక్కడ ఉంది. ఈ స్థలం ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. దీన్ని సెటప్ చేయడానికి చాలా కష్టపడాలి. సూర్యుడి కాంతి తక్కువగా ఉండడం, ఇంకా ఉష్ణోగ్రత వేగంగా పడిపోవడంతో మేము మా పాత క్యాంపింగ్ ప్రదేశానికి తిరిగి వచ్చి కొత్త ప్రదేశానికి కావాల్సినవి ప్యాక్ చేసుకున్నాం. మేము కొత్త క్యాంపింగ్ సైట్ లోకి వెళ్తున్నాం. కొత్త శిబిరం. ఓకే, ఈ రాత్రికి దీన్ని సిద్ధం చేయడానికి మేము చాలా క్లీనప్ చేయాల్సి ఉంది. ఇది చూడ్డానికి భయంకరంగా కనిపిస్తుంది, కానీ తప్పదు. చలిని బాగా నివారించే స్థావరాన్ని కనుగొన్న తర్వాత మేము సూర్యాస్తమయానికి ముందు కొన్ని గంటల పాటు మా వస్తువులను వీలైనంత వరకు లాగుతూ గడిపాము. చాలా వేగంగా చీకటి పడింది కాబట్టి మేము మాకు కావలసినవన్నీ ఈ స్థావరానికి తీసుకురాలేకపోయాం. ఒక వాటర్ బ్యాగ్, కొన్ని చిల్లీ క్యాన్లు, 2 పాత పరుపులు మా దగ్గర ఉన్నవివే. మన కొత్త స్థావరం గురించి మీరందరూ ఏమనుకుంటున్నారు? ఇక్కడ గాలి లేవు కాబట్టి నచ్చింది. ఇక్కడ కాస్త వెచ్చగా ఉంది. చాండ్లర్, ఏంటి? ఈ 7 రోజుల ఛాలెంజ్ లో ఇప్పుడు 3వ రోజు. మేము లేచిన వెంటనే మా అన్వేషణని కొనసాగించాం. చూసి దిగు. ఈ మెట్లు నిజానికి నిటారుగా ఉన్నాయి. ఈ మొత్తం మెట్ల మీద ఈ 3 మెట్లు సాధారణమైనవి. ఈ బీచ్ బాగుంది. ఇది నిజంగా బీచ్ వాసనే. ఎందుకంటే అది బీచ్ కాబట్టే. కానీ మా కాస్త దూరంలో ఏదో వింత జరిగింది. నేను ఎవరినో చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఏంటి? మెట్ల కింద కదులుతున్న నీడ మీకు కనిపించలేదా? నాకు కనిపిస్తుంది. జిమ్మీ, ఫస్ట్ డే నైట్ మనకి గ్లాస్ పగిలే చప్పుడు వినిపించింది కదా, నీకు గుర్తుందా? అవి ఎక్కడి నుంచి వచ్చాయని మనం ఆశ్చర్యపోయాం. ఈ క్షణం మేము ఈ పాడుబడిన నగరంలో ఒంటరిగా లేమని తెలుసుకున్నాం. ఇంకా మా కెమెరామెన్ మా డ్రోన్ లో ఈ రహస్య వ్యక్తిని గుర్తించిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారో మేము అదే చేశాం. అదేంటో తెలుసుకుందాం. పదండి తెలుసుకుందాం. ఆ భవనం శిథిలావస్థలో ఉంది. ఇంత పెద్ద మోటల్ పక్కనే ఈ భవనం ఎందుకుంది? దశాబ్దాల క్రితం ఈ హోటల్ ఫస్ట్ క్లాస్ వెకేషన్ రిసార్ట్ గా ఉండేది. కానీ సంవత్సరాల నాటి యుద్ధం ఈ సుందరమైన ఆస్తుల్ని శిథిలాల నగరంగా మార్చింది. లోపలికి వెళ్దాం పదండి. మేము ఇప్పుడు దేని లోపలికి వెళ్తున్నాము? మేము లోపలికి వెళ్లే ముందు కెమెరామెన్ గదిలోకి వెళ్లే వరకు మేము ఆగలేము. ఎనీవే, చీకటి పడుతోంది. అందరూ ఆగండి, ఆగండి. క్యాండీ, మనం అక్కడికి వెళ్ళి చూడాలి. ముందు నేను వెళ్తా. సరే వెళ్ళు. ఇది పీస్టబుల్ బార్ అని మీకు అనిపిస్తుందా? అసలు నువ్వేమంటున్నావు? ఇది చాలా వింతగా మారడం మొదలవుతోంది. ముందు మార్క్ వెళ్తే బాగుంటుంది అనిపిస్తోంది. ఏంటి? ఈ హాల్ ఎంత పొడుగ్గా ఉందో చూడండి. మీరు ఇక్కడి నుంచి పడిపోతే చనిపోవచ్చు కూడా. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. ఇక్కడ ఎవరైనా ఉండి మన మీద అటాక్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంది. ఎవరైనా మనపై దాడి చేస్తే ఏం చేస్తాం? ఎవరిని వాళ్ళే రక్షించు. అవును, నెమ్మదిగా ఉన్న వాళ్ళు చనిపోతారు. ఓ, ఆ లైట్ ఏంటి? హలో, నాకు ఇప్పుడు కొంచెం భయంగా ఉంది గాయ్స్. మేము మిగిలిన రోజంతా దాగి ఉన్నవాడి కోసం వెతుకుతూనే ఉన్నాం. కానీ ఒక్కసారి చీకటి పడడం మొదలయ్యాక అతను మా కోసం వెతకూడదని ఆశిస్తున్నా. ఇంక ఇప్పుడు చీకటి పడుతోంది. మేము కూడా దీనికోసమే చూస్తున్నాం. నాకు పెద్ద బెర్తా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇది బిగ్ బెర్తా. మీరు అక్కడ ఆ భవనాన్ని చూడలేకపోతున్నారు, రైట్? ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫ్లాష్ లైట్. ఇప్పుడు మీరు చూడొచ్చు. బ్రో, సముద్రంలో చేపలు తికమక పడుతున్నాయని నేను పందెం కాస్తున్నా. ఇది పనిచేయడం ఆగిపోయింది. ఇప్పుడు మనకి పెద్ద బొక్క పడింది. మనకున్న ప్లస్ ఏంటంటే మనకి రాత్రిపూట ప్రపంచంలోనే అత్యంత బలమైన ఫ్లాష్ లైట్ తోడు ఉండటం. మన చీకట్లో నడవడమే మైనస్. ఓహో, అది బ్యాడ్ టైమింగ్. రాత్రిపూట ఈ ప్రదేశం గుండా వెళ్ళడం చాలా భయంకరంగా ఉంది. అవును, 1000% నిజం. నిజంగా ప్రపంచం అంతమైపోయి మనమే మిగులున్నామా అనిపిస్తుంది. మేము హత్యకు గురవ్వకుండా ఉండాలంటే మేము ఇప్పుడే క్యాంపుకి తిరిగి వెళ్ళాలి. మేము ఆ స్థావరానికి వచ్చేసాం. అవును, నేను మంట వేస్తాను. నాకు ఆకలిగా ఉంది. మిరపకాయ మాత్రమే మిగిలింది. ఇంకా ఇక్కడ మా చివరి వనరులతో మేము విందు చేస్తున్నాం. మాకు కొన్ని బల్లలు, ఇంకా 7 కుర్చీలు లభిస్తే మరింత ఫుడ్ కూడా. అది అద్భుతం. ఇప్పుడు మేము 7 రోజుల్లో 4వ రోజు ఉదయం మేల్కొన్నప్పుడు మాకు ఇప్పటికే సరఫరా తక్కువగా ఉందని మేము గ్రహించాం. మా వాటర్ బ్యాగ్ ఖాళీ అయిపోయింది. ఇందులో ఏం లేదు. మన దగ్గర ఇంకేమనుందా? కెమెరా రూఫ్ వైపు చూపించు. అంతా అక్కడే ఉన్నాయి. వాటిని పొందడానికి నా శరీరంలో 100 క్యాలరీస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నోస్ గోస్. నోస్ గోస్ అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అతనికి సహాయం కావాలి. అతను ఒకడే మోసుకురాలేడు. కాబట్టి మార్క్ ఇంకా చాండ్లర్ క్రెట్ నుండి మరిన్ని సామాగ్రి తేవడానికి గ్రౌండ్ 0కి వెళ్ళడానికి బయలుదేరారు. చాండ్లర్ నేను నీళ్లు తేవడానికి క్రెట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది ప్రధాన అన్వేషణ. వాళ్ళు నీళ్లు తెచ్చేదాకా మనం ఖాళీగా ఉండకూడదు. మనం కాదు, నువ్వు వెళ్ళు. నేను మన ఖాళీగా ఉండకూడదు అనుకుంటున్నాను. కాబట్టి మేము ఒక టేబుల్, కొన్ని కుర్చీల కోసం వెతుకుతాం. మేము ఎక్కువ దూరం పోకముందే క్రిస్ దారి తప్పిపోయాడు. ఇది ఇక్కడ ఉందని మనకు తెలియనే లేదే. జేమీ, ఏంటి? నాకు సైకిల్ దొరికింది. ఇది చూడడానికి చాలా బాగుంది. నీకు ఇది ఎక్కడ దొరికింది? ఇక్కడే. ఇది వెలివేయబడ్డ సుందరమైన నగరం. ఎంజాయ్ చేస్తున్నావా? అవును. అయితే సరే, నేను టేబుల్ కోసం వెళ్తున్నాను. సరే, నేను వస్తున్నా. దీని నుండి నీటిని ఎలా బయటకు తీస్తాం? ఓహో, ఇది చాలా బరువుగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ఇంటిలా ఊహించుకోవాలి. ఓకే. మరి ఇంట్లో ఏం కలిగి ఉంటారు? టేబుల్స్ ఇంకా కుర్చీలు. ఎగ్జాక్ట్లీ. ఆగు, కదలకు. దీని వైపు చూడు, కదలకు. ఎస్. జిమ్మీ. ఇప్పుడు ఇది కుర్చీ. మార్క్ బలవంతుడే. నాకు సాయం చేయి చాండ్లర్. ఈ వాటర్ బ్యాగ్ 100 పౌండ్లకు పైగా బరువు ఉంది. కాబట్టి నా స్నేహితుడు మార్క్, అతను సైన్స్ యూట్యూబర్ అయినందుకు దాన్ని సైంటిఫిక్ గా టెర్రస్ నుండి దించాలని ఆలోచించాడు. కానీ
మా తాడు తెగిపోయింది. మాకు బలమైన తాడు అవసరం. మీరు చూస్తున్నది నిజమే. మార్క్ మా నీటిలో సగం అక్షరాలా పారబోసాడు. మీ ఇద్దరికి ఒక బ్యాడ్ న్యూస్. త్వరగా చెప్పు. తాడు తెగిపోయి నీళ్ళన్నీ నేలపాలైపోయాయి. ఇది నిజానికి చాలా తీవ్రమైన సమస్య. నో. నన్ను ఆట పట్టించుకో. మార్క్, ఐఎమ్ సారీ. దిగులు పడకండి, మన దగ్గర ఇంకో నీళ్ళ బ్యాగ్ ఉంది. కనీసం దాన్నైనా జాగ్రత్తగా తీసుకురండి. ఇప్పుడు మా దగ్గర ఉన్న నీటిలో సగం వృధాగా పోయింది. ఈ 7 రోజుల సవాలు పూర్తి చేయడానికి దురదృష్టవశాత్తు మాకున్న ఏకైక మార్గం మాలో ఇద్దరిని ఇంటికి పంపించేయడమే. కాబట్టి చాండ్లర్ ఇంకా క్రిస్ ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్తారు. ఇంకా మార్క్ ఇంకా నేను 7 రోజులు పూర్తి చేయడానికి తగినంత వనరులు కలిగి ఉంటాం. నిజంగా నేను జిమ్మిని నీతో కాకుండా మరెవరితోనైనా విడిచిపెడితే భయపడేవాడిని. నీకు అర్థమైంది. నాకు అర్థమైంది. కానీ వాళ్ళు వెళ్లే ముందు మేము మొత్తం గ్యాంగ్ తో ఒక ఆఖరి విందు చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇవి పీస్టబుల్ స్మోక్స్. my God. నా వెంట్రుకలు బాగున్నాయి. చాక్లెట్ గొప్పగా మెల్ట్ అవుతున్నాయి కదా జిమ్మి, నువ్వేమంటావు? మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు ఇలా కనిపించే ఫీస్టబుల్స్ ని ప్రయత్నించారా? ఈ ఫీస్టబుల్స్ ని ట్రై చేయండి. మా కొత్త ఫార్ములా ఫీస్టబుల్స్ చాలా బాగున్నాయి. మీరు వాల్మార్ట్ కి వెళ్ళండి, ఫీస్టబుల్స్ ట్రై చేయండి. ఎలా ఉందో మాకు చెప్పండి. నిజం చెప్పాలంటే ఇది పాత ఫార్ములా కంటే చాలా బాగుంది. కానీ నా మాటలు పట్టించుకోకండి, నేను ఈ మధ్య నాసాలో పనిచేశాను కాబట్టి. నేను ఇప్పుడే స్మోర్స్ తిన్నా కాబట్టి ఈ పడవలో వెళ్ళొచ్చా? మేము బోట్ కి సిగ్నల్ ఇవ్వడానికి ఫ్లేర్ ని వదిలాం. ఓ, అది భలే పోతుంది కదా. బాగుంది. ఓ, అది నిజంగా భలే పోతుంది. అది మొత్తం నగరాన్ని వెలిగించేస్తోంది. కానీ ఇప్పుడు క్రిస్ ఇంకా చాండ్లర్ లేరు. కేవలం మార్క్ ఇంకా నేను మాత్రమే ఈ నగరంలో మిగిలిపోయాం. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. ఇది మా స్నేహితులు లేకుండా మా మొదటి రోజు. కానీ మీ పరిస్థితిని ఉత్తమంగా ఉపయోగించుకోబోతున్నాం. ఈ రోజు మా లక్ష్యం మా ఆశ్రయాన్ని మళ్ళీ నిర్మించుకోవడం. మేము ఈ గదిని టార్పులతో విండ్ ప్రూఫ్ లా చేసి మేము ఇక్కడ ఒక ఫైర్ కేజ్ ని పెట్టి ఈ చోటిని వేడిగా చేస్తాము. షెల్ఫ్స్ ని, టేబుల్స్ ని పెట్టి ఈ స్థలాన్నింటిలా మార్చబోతున్నాం. నేను ఆలోచన చేసిన ఒక ప్లాన్ తో ఇక్కడ మేము 14 రోజుల వరకు కొనసాగొచ్చు. అదంతా అబద్ధం. మేము మా గదిలోకి ఫర్నిషింగ్ కోసం దగ్గరలో ఉన్న భవనాలను అన్వేషించడం ప్రారంభించాం. అంటే ఈ అద్భుతమైన షెల్ఫ్, ఈ చిన్న టేబుల్, భారీ కార్పెట్, ఇంకా మా కెమెరా వ్యక్తి కనుగొన్న ఈ మెటల్ వస్తువులు మేము కనిపెట్టాం. హే, ఈ కుర్చీ చూడు, ఇది ఇప్పటికే పనికొస్తుంది బ్రో. ఓ, కంఫర్ట్ గా ఉంది. నేను ఒక ఫేక్ టీవీని కనిపెట్టాను. మన దగ్గర ఇప్పుడు టీవీ ఉందనిపించేలా చేయొచ్చు. ఇది గొప్ప అన్వేషణ. వావ్, ఇది చాలా బాగుంది. ఇది తోరణాలతో కూడిన ప్రాంగణంలా ఉంది. ఈ నగరంలో ప్రతి భవనం దాని సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాయి. మనం వీటితో ఏం చేయొచ్చు? మనం ఇలా వెంట్ సిస్టమ్ లా దీన్ని ఉపయోగించవచ్చు. వీటిని కలిపి ఫైర్ ప్లేస్ ని తయారు చేయొచ్చు. వావ్, ఇది అచ్చం వాల్ పేపర్ లా ఉంది. ఒట్టి వాల్ పేపర్. మనం దీంతో ఏం చేసుకుంటాం? ఇంటిని గృహంలా మార్చడానికి జిమ్మి. మేము కిరాణా షాప్ కి వెళ్ళినట్టుంది. కానీ 30 ఏళ్ల క్రితం చెత్తను తీసుకొచ్చాం. కానీ మేము ఇంటికి వచ్చేసాం. మేము ఇవన్నీ కనిపెట్టాం. ఇప్పుడు ఇవన్నీ డెకరేట్ చేస్తాం. మనం ఇప్పుడు కేవలం బ్రతకట్లేదు జిమ్మి, ఆస్వాదించబోతున్నాం. కరెక్ట్ గా చెప్పాం. మేము 4 గంటలు కష్టపడి మా షెల్టర్ లోని చెత్తంతా క్లీన్ చేసాం. దాంతో మాకు దాహం వేసింది. ఈ సంచిలో నీళ్లు చెత్తలా ఉన్నాయి. అందుకే మేమంతా సర్కిల్ వాటర్ బాటిల్ తెచ్చాం. ఎందుకంటే మీరు దానిలో ఫ్లేవర్ కాట్రేజ్ నుంచి మంచినీళ్ళు రుచిగా తాగొచ్చు. నేను సర్కిల్ బాటిల్ తాగడం ఇదే మొదటిసారి. సంతోషకరమైన అనుభవం. మీరు దీనిలో ఫ్లేవర్ తీవ్రతని కంట్రోల్ చేయొచ్చు. దాంతో మీకు దమ్ముంటే లెవెల్ 9 ఫ్లేవర్ నీళ్లు తాగొచ్చు. ఒకవేళ మీరు తుసిగలైతే మీకు లెవెల్ 1 గతి. లెవెల్ 6 ట్రై చేస్తా. 6 నేను కూడా లెవెల్ 6 పెడతా. టేస్ట్ అదిరింది. నువ్వే ఫ్లేవర్ ట్రై చేసావు? నేను ఫ్రూట్ పంచ్ ని ఆస్వాదిస్తున్నాను, ఎందుకంటే దీనిలో మంచి శక్తి ఉంది. ప్రస్తుతం మనకేం కావాలో నీకు తెలుసుగా. శక్తి. సరిగ్గా చెప్పావు. మా దగ్గర సర్కుల్ ఉండడం మంచిదైంది. ఇంక ఇప్పుడు మేము హైడ్రేట్ అయ్యాం. కాబట్టి షెల్టర్ రినోవేట్ చేసే టైం వచ్చింది. మేము ఆ పని పూర్తి చేశాక ఈ గది మీరు ఇప్పటి వరకు పాడుబడిన నగరంలో చూసిన అందమైన గది అవుతుంది. ఇది మా కొత్త షెల్ఫ్. ఇది ఎలా ఉందో చూద్దాం. చూసారా? ఈ దుమ్ము చూడండి. ఇప్పుడు తృప్తిగా ఉంది. షెల్ఫ్ ని క్లీన్ చేశాక మా ఆహారాన్ని ఇందులో నిల్వ చేయొచ్చు. కొన్ని కారణాల వల్ల మేము ప్యాక్ చేసిన ఆహారంలో సగానికి పైగా చిల్లీవే ఉన్నాయి. ఇక్కడ ఎవరికి అవి నచ్చవు. ఇది చిల్లీ లేనియారా, ఇది చిల్లీ ఉంచినారా, ఇదేమో ఫీస్టబుల్స్ ది. ఇదిగో ఇక్కడే. ఇదిగో ఇక ఈ టేబుల్ మన సర్కిల్ వాటర్ బాటిల్స్ పెట్టడానికి. మార్క్ దగ్గర 22 ounce బాటిల్ ఉంది. ఇది 32 ounce బాటిల్. మీరు 10 ఫ్లేవర్ క్యాట్రేజ్లను కొంటే మీరు ఉచితంగా మెటల్ డబుల్ ఇన్సులేటెడ్ బాటిల్ ని పొందగలరు. ఎంత చౌక? చవక కాదు, అది ఫ్రీ. ఓ, అయితే సరే. ఆల్ రైట్. ఇది చల్లగాల్ని దాదాపు అడ్డుకుంటుంది. మా కొత్త తలుపుతో మేము ఈ భారీ టార్ప్ ని కూడా వేలాడదీశాం. అది మా షెల్టర్ లోని ఫైర్ ప్లేస్ నుండి వేడిని పూర్తిగా లోనే ఉంచేలా చేస్తుంది. ఆక్సిజన్ వస్తుంది, మంట మండుతుంది, వేడిని గదిలోకి పంపుతుంది, పొగను బయటికి పంపుతుంది. ఇది అత్యుత్తమమైన రెడ్ నెక్ ఇంజనీరింగ్. చివరిగా చాలా సేపు చల్లో గడిపిన తర్వాత అంత సిద్ధమా? దాన్ని చూడండి, మాకు కూడా చలిమంటుంది. వేడి బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. వెలివేయబడిన నగరం నుండి శిథిలాలను సేకరించి జిమ్మి ఏం చేశాడో చూడండి. ఎనీవే drinkcircle.com/MrBeast కి వెళ్ళండి. లేదా తన ముఖంపై ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి ఇప్పుడే సర్కుల్ ఆర్డర్ చేసుకోండి. ఫైనల్ గా ఇదే మా రూమ్. ఇక్కడ మూలక మొక్క పెట్టాం. మా బెడ్లు ఇప్పుడు చిన్నవిగా మారాయి. ఈ టీవీ ఫ్రేమ్ లో మార్క్ ఐప్యాడ్. నేను జీనియస్ ని కదా. మా రూమ్ లో మంచి లైటింగ్ కూడా ఉంది. గదిని వేడి చేసే కొలిమి, కుర్చీలతో కూడిన నిజమైన టేబుల్, ఇంకా మిగిలిన ఆహారాన్ని నిల్వ పెట్టుకునే షెల్వింగ్ యూనిట్, ఇంకా మేము పంచుకుంటున్న మురికి టవల్. ఇది కదా మనుగడ అంటే. మా రాత్రి చాలా సరదాగా సాగుతున్నప్పుడు వరుసగా 5వ రోజు
పగిలిన గాజు శబ్దం మళ్ళీ విన్నాం. మార్క్, నేను ఇక్కడే ఉన్నాను జిమ్మీ. నువ్వు అది విన్నావా? బాబోయ్, ఈ రోజు చాలా మంచిగా గడిచింది అనుకున్నావు. పైన ఎవరున్నారో చూడాలనుంది. బెదిరించడానికి కత్తి తీసుకెళ్తున్నా, కానీ నేను దాన్ని వాడను. హే, నువ్వెవరో ఇక్కడే ఉంటే బయటికి రా. నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. నిజం చెప్పు, నువ్వు నాతో ప్రాంక్ ఏం చేయట్లేదు కదా? ప్రామిస్ గా చెప్తున్నాను, అది నేను కాదు బ్రో. హలో, అసలేంటిది బ్రో? ఓరి దేవుడా, ఇది నేను చూసిన దారుణమైన మార్క్ రాబర్ పని. ఏం చేసావు నువ్వు? ప్రామిస్ చేసావు కదా. అదే సంగతి, మార్క్ మమ్మల్ని భయపెట్టడానికి తనే ఈ సీసాలు మొత్తం డ్రాప్ చేస్తున్నాడు అనమాట. నా దగ్గర రిమోట్ కంట్రోల్ ఉంది, కానీ ఎవరికి డౌట్ రాలేదు. నేను ఆ స్లీపింగ్ బ్యాగ్ లో పడుకొని పైనుండి గ్లాస్ బాటిల్స్ కింద పడేలా అరేంజ్ చేశాను. దాంతో అందరూ భయపడిపోయారు. ఓ మై గాడ్, నేను నిన్ను నమ్మాను చూడు. బూమ్! ఇప్పుడు మార్క్ నన్ను ఆట పట్టించట్లేదు, కాబట్టి తన కాంట్రాప్షన్ రిగ్గింగ్ చేసావు. నాకు ఒకటి కావాలి. ఇదిగో. ఓకే, నాకు ఇంకొకటి కావాలి. నాకు కూడా ఒకటి వచ్చింది. ఇది చాలా కూల్ గా ఉంది. నిజం చెప్పాలంటే మార్క్ ని క్షమించడం చాలా సులభం, ఎందుకంటే ఈ సవాల్లో మాకొక్క రోజు మాత్రమే మిగిలింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెలివేయబడిన నగరం. లోపల కంటే ఇక్కడ బయట చాలా చల్లగా ఉంది. వెనక్కి వెళ్దాం. ఇప్పుడు 6వ రోజు ఉదయం మేము చేసిన అన్ని మార్పులు అసాధారణమైనవి, అందుకే ఇక్కడ కనీసం 10 డిగ్రీలు వెచ్చగా ఉంది. మేము నిజంగా అద్భుతం చేశాం. చాలా హాయిగా నిద్ర పట్టింది. మార్క్, ఇదే మన లాస్ట్ డే. సరదాగా ఏం చేద్దామంటావ్? జిమ్మీ, అది కాయాక దీంతో ఏం చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు ఎవరైనా ఈ పూలో కయాకింగ్ చేయొచ్చు. నేను మార్క్ నిజంగా చాలా ఎంజాయ్ చేశాం. బేస్బాల్ ఆడడం, సాకర్ ఆడడం, సైంటిఫిక్ గా రాళ్ళను నీటిలో ఎలా వేయాలో మార్క్ నాకు నేర్పించాడు. ఇది చూడు. ఇంకా నగరంలో చెరువు వైపు నుండి ఒకరి మీద ఒకరు అరుచుకున్నాం. మార్క్, ఏంటి? ఒకే సమయంలో రూఫ్ పై నుండి వస్తువులు విసిరేద్దాం. ఏమంటావ్? సూపర్ ఐడియా. నిజం చెప్పాలంటే ఈ రకమైన పిచ్చి పనులు చేయడం నగరం ఎంత ఒంటరిగా ఉందో అనే దాని నుండి మా మనసుని మరలించింది. ఇక ఈ ఛాలెంజ్ చివరి రోజు వచ్చేసరికి శిబిరాన్ని శుభ్రపరిచిన తర్వాత మా మనసులో ఒకే ఆలోచనతో ఉన్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి, తిరిగి ఎప్పటికీ రాకూడదు. మార్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ భాషలో కూడా అందుబాటులో ఉంది. మీరు ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. ఇదిగో ఛానల్ డీటెయిల్స్. నేను నిన్ను అభినందిస్తున్నాను. ఇక బయలుదేరదాం, పద.